ఈరోజు మనం రోజా కేకులు చేసుకుందామండి. అంటే రోజా పువ్వులు. దీనికోసం మిక్సింగ్ ప్రాసెస్ మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఒక గిన్నె అంటే ఒక కటోరా ఈ సైజ్ అనమాట. ఈ సైజు నిండా నేను మైదా పిండి తీసుకున్నానండి. తర్వాత హాఫ్ కప్పు దీంట్లోనే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇంకా 3/4 మనం షుగర్ పౌడర్ తీసుకున్నామండి. షుగర్ పౌడర్లోనే నేను ఇలాచి కూడా మిక్సీ పట్టానండి. సో ఇలా అంతా కలుపుకుంటున్నానండి. ఇందులో ఒక ఎగ్ గ్రైండ్ చేసుకున్నామండి. అది ఇందులో పోసుకుంటున్నాను. ఇలా మనకి దోశ పిండిలాగా చిక్కగా ఉండాలండి. మరీ పలుచగా ఉంటే కూడా మనకి రోజా పువ్వులు రావు. సో ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని రోజా పువ్వులు చూపిస్తానండి ప్రాసెస్. చూడండి, ఇలా మన దోశ పిండిలాగా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని 1 అవర్ పక్కన పెట్టుకుందాము. ఉంది కదా అండి. ఇందులో మనం 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనకి ఈజీగా తీయడానికి వస్తాయి, అంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా పెట్టుకోవాలండి. సో ఇది ఇప్పుడు మనకి ఈజీగా వెళ్తుంది. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈజీగా వస్తుంది. చాలామంది కార్న్ఫ్లోర్ వేసుకోరండి, కానీ మీరు పక్కా 1 స్పూన్ అయినా కార్న్ఫ్లోర్ వేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంతో క్రిస్పీగా మనకి రోజా పువ్వులు వచ్చాయి కదా. చూడండి ఇలా వస్తాయి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే మనకి ఈజీగా ఎక్కడ విరగకుండా ఇలా సన్నగా చాలా బాగుంటాయి క్రిస్పీగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.